అమెరికాలోని సెయింట్ లూయిస్లో ఎన్ఆర్ఐ విఏ 7th గ్లోబల్ కన్వెన్షన్ 3 రోజుల పాటు ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. దాంట్లో ఇవాళ ప్రధానంగా రెండవ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని రకాల కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ అరేంజ్మెంట్స్ ఓవరాల్ కన్వెన్షన్కి సంబంధించి మాట్లాడడానికి సురేన్ పాతూరి గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. సార్ చెప్పండి, ఓవరాల్గా 3 days అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి? అసలు ఇవాళ రెండవ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఎన్ఆర్ఐవిఏ 7th గ్లోబల్ సెయింట్ లూయిస్లో జరుగుతుంది. ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగా జరిగినాయండి. ఇదే కన్వెన్షన్ సెంటర్లో తతిమా ఆర్గనైజేషన్స్ కూడా జరిగినాయి. ఇక 2017లో తానా కూడా మేము జరిపాము. సో అదే రకంగా అన్ని ప్రత్యేక వసతులు కల్పించి ఇక్కడ లోన భోజనం కాడి నుంచి ప్రతిదీ చాలా చిన్న లెవెల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన ఇండియా నుంచి వచ్చిన అతిథులకి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన మొత్తం ఎన్ఆర్ఐ విఏ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ అమెరికా ఇటు కెనడా నుంచి కూడా చాలామంది వచ్చారు. సో వచ్చి ఈ 3 రోజులు పెద్ద కన్నుల పండుగ చేసుకుని అమ్మవారి దీవెనతో ఇది బాగా జరుగుతుంది. అందరూ వచ్చి ఎంజాయ్ చేసినందుకు TV9 వారికి కూడా కృతజ్ఞతలండి. ఓకే, మీరు అన్నట్టుగా కేవలం ఒక అమెరికాలో నుంచి కాకుండా కెనడా నుంచి కూడా నిన్న చూసాను చాలా మంది వచ్చారు. అసలు గెస్ట్లు కూడా ఇండియా నుంచి చాలా మంది వచ్చారు. సో ఓవరాల్గా ఇక్కడ విఐపీస్ వివిఐపీస్ అన్నీ కూడా కోఆర్డినేషన్ ఎలా ఉందనుకోవచ్చు? లోపల సిట్టింగ్ కావచ్చు, లేదంటే సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది? ఇటువంటి లార్జ్ స్కేల్లో చేసిన ఏ కన్వెన్షన్ అయినా అండి కనీసం 1 year నుంచి ప్లానింగ్ అవుతుంది. సో నేను అంతకుముందు ఏ కన్వెన్షన్ అటెండ్ అయినా కానీ కమిటీస్ కానీ మొత్తం దాని ఏర్పాట్లు ఎవరినైతే పిలవాలి గెస్టులు వీళ్ళన్నిటికీ ఇప్పుడు ఎవరైతే కెనడా నుంచి వచ్చారో అక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి ఏది హోటల్ బుకింగ్ కాడి నుంచి అంతా చేసినందుకు ఇది బాగా జరిగినది. ఎవరికి ఎటువంటి అవసరం కలగకుండా వీళ్ళందరూ బాగా సంతోషంగా ఉన్నారు. బాగా జరిగింది. ఇది ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అండి. సో 3 రోజులు కూడా అంటే రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయంటారు? రేపు ముగింపు రోజున ఏంటంటే మళ్ళీ కొత్తగా అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కాడి నుంచి ఈరోజు ఇళయరాజా గారు జరుగుతుంది. దాని గురించి ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ ఆఫ్ ప్లేస్ నుంచి కూడా వచ్చారు. అదొక్క ప్రోగ్రామ్ చూద్దామని కూడా కొంతమంది సో అలాగే రేపు కూడా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇది ఎంజాయ్ చేసి అందరూ బాగా చేయాలని కోరుకున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకి సంబంధించి ముఖ్యంగా రెండవ రోజు మ్యూజిక్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేసే విధంగా, అలాగే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళడానికి ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి కూడా అమెరికాకి సంబంధించి ఇక్కడికి రావటం, అలాగే కెనడా నుంచి కూడా వచ్చారు. ఇండియా నుంచి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకవైపు ఫుడ్కి సంబంధించి అలాగే అరేంజ్మెంట్స్కి సంబంధించి మరీ ముఖ్యంగా విఐపీస్ లాంటి గెస్ట్లు వచ్చిన వారందరికీ కూడా చాలా బాగా ఇక్కడ అన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఈ ఇయర్ జరపబడ్డాయని చెప్పారు.